నమస్కారం. రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీధి పంపులు పనిచేయక త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న స్థానికులు 22వ వార్డులో. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడలో 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్. డిఎస్సిపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది. టీఎన్ఎస్ఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు. నర్సరావుపేట మల్లం సెంటర్లో మంగళవారం కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని అర్హులైన కార్మికులకు లేబర్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లేబర్ కార్డు ద్వారా కార్మికులు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలోని 22వ వార్డు రామిరెడ్డిపేట పాత పోస్టాఫీస్ రోడ్డులో ఉన్న వీధి పంపులు పనిచేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి బోరింగ్ పంపులకు మరమ్మతులు చేపట్టి ప్రజలకు త్రాగునీటి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడలో 100 మంది పోలీసులతో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేశారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్రాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్ సాఫీగా జరగాలని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇప్పటికే ఎలక్షన్స్లో కేసులున్న వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని, ఎలక్షన్స్లో ఎవరు ఓటు వారే వేసుకోండి, అనవసరంగా తగాదాలకు వెళ్లి జీవితాలు పాడు చేసుకోవద్దని పోలీసులు తెలిపారు. గంజాయి అమ్మినా సేవించినా నేరమని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంతగుడిపాడు అనేటువంటి విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 100 మంది పోలీసులతోటి ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 35 టూ వీలర్స్ రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డ్లెస్ టూ వీలర్స్ వెహికల్స్ కొంతమందికి రికార్డ్స్ ఉన్నాయంటున్నారు, వెరిఫై చేసి పంపిస్తాం. రికార్డ్స్ ప్రొడ్యూస్ అయినటువంటి వెహికల్స్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. దొంగ వెహికల్గా భావించి దానికి సమాధానం ఆ వ్యక్తి సమాధానం చెప్పాలి. కాకపోతే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఏంటి ఇంత సడన్గా ఇంతమంది పోలీసులు మా ఊరు వచ్చారని మీకు అనుమానం రావచ్చు. కేవలం మేము వచ్చింది ఎందుకంటే మీరు కమింగ్ ఎలక్షన్స్లో రేపు పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి, వాటిలో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు చేసుకోవాలని కోరుతున్నాం. ఎలక్షన్ కేసెస్లో గొడవలో ఇరుక్కుంటే అది జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్షన్ కేసులు అందరికి కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఎలక్షన్ టైంలో ఓటు వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఎవరికి పిచ్చి పిచ్చిగా తిరిగి అడు తిరిగి ఇటు తిరిగి ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఎలక్షన్ కేసులు ఇరుక్కుంటే మీ జీవితాలు నాశనం అవుతాయి అనేది తెలుసుకోండి. పోతే ఇక్కడ అక్కడక్కడ గంజాయి తాగుతూ ఉన్నారు, గంజాయి తీసుకొచ్చి తాగుతున్నారు, అమ్ముతున్నారు. కొంతమంది అమ్మేదానికంటే కూడా తాగేది ఎక్కువ జరుగుతుంది మీ ఊర్లో. అది మీరే అరికట్టాలి. మీరు పోలీసుకు ఫోన్ చేస్తే ఆటోమేటిక్ పోలీసులు వస్తారు, పట్టుకుంటారు, తీసుకెళ్తారు. ఆ తాగే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, అవసరమైతే జైలుకి పంపించడం జరిగింది. అప్పుడు ఆగిపోయింది. నేడు ప్రకటించిన ఐఐటి అడ్వాన్స్ ఫలితాల్లో వీటి విద్యార్థులను ఆల్ ఇండియా 320 ర్యాంకు సాధించిన షేక్ ఇఫ్రాన్ 1004 భవ్యశ్రీ, 1238 ధ్యాన రామానుజ, 1070 భవ్యశ్రీ, 6093 నందిని ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు రాజారెడ్డి, డి శ్రీనివాసరావు, కె సాంశివరావు, పి రంగారావులను ఎమ్మెల్యే చదలవాడ అభినందించారు. నర్సరావుపేట మండలం కోటప్పకొండ చిన్మయారణ్యం త్రికూట అమృతోత్సవాలు. అమృతవాహినికి బుధవారం కోటప్పకొండలో కొండ క్రింద సెంటర్ శివుని విగ్రహం వద్ద నుండి సాయంత్రం 4 గంటలకు గురుదేవులు చిన్మయానంద మహారాజ్ వారికి స్వాగతం పలుకుతున్నారు. ఈటీ సెంటర్ నుండి బైక్ ర్యాలీతో మేధా దక్షిణామూర్తి దర్శనం అనంతరం భక్తుల కోలాట ప్రదర్శనతో చిన్మయారణ్యం వరకు శోభాయాత్ర జరుగునని
ఆశ్రమ గేటు వద్ద గురుదేవులకు పూర్ణగుంభంతో శివాలయం వరకు స్వాగతం పలుకుతారని కపిలవై విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కోటప్పకొండ చిన్మయ మిషన్ 75 సంవత్సరాల అమృతోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మాఘమాసం నుండి అంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 27 వరకు శివనామ జపం సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివం అని జపం జరుగుతుంది. ఈ జపానికి 365 రోజులు 24 గంటలు చేయటం ఆంధ్రప్రదేశ్లోనే ఇది మొట్టమొదటిసారని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆశ్రమంలో రోజు 100 నుండి 150 మందికి భోజనాలు, టిఫిను, కాఫీలు, వాళ్ళకి అకామిడేషను అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి చిన్మయ మిషన్ స్థాపించి జయ గురుదేవులు గారు మహారాజు గారు 70 సంవత్సరాల సందర్భంగా పూనా నుంచి బయలుదేరి 295 రోజులు నేటికి పూర్తి చేసుకొని 35,000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లోనే అన్ని చిన్మయ మిషన్లు రావడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం బయలుదేరి కోటప్పకొండ నుండి చెల్లుపేట పురుషోత్తపట్నం మీదుగా ఈటీ జంక్షన్కి గురుదేవులను తీసుకుని వస్తారు. అక్కడ నుండి బైక్ ర్యాలీ తోటి బయలుదేరిది కొండ మీదకి మేధా దక్షిణమూర్తి స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం కోటప్పకొండ సెంటర్ శివుడు బొమ్మ దగ్గర నుండి సుమారు ఒక 400 నుంచి 500 మంది మహిళలతోటి శోభాయాత్ర కోలాటం చేసుకుంటూ చిన్మయ మిషన్ ఆశ్రమం దగ్గర రావడం జరుగుతుంది. అక్కడ చిన్మయ మిషన్ ముఖద్వారం వద్ద పూర్ణకుంభ స్వాగతం కూడా పలుకుతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 3 ఎకరాల స్థలం కూడా చిన్మయ మిషన్ కేటాయించారు. అక్కడ విశ్వవిద్యాలయం చేపట్టాలనే ఉద్దేశంతో శంకుస్థాపన కూడా మన నారా లోకేష్ గారు రావటం బిగిన్ చేశారు. కూడా విశ్వవిద్యాలయం బాంబే, పూనా, ఢిల్లీ, సిలోన్లో అన్ని చోట్ల ఈ చిన్మయ మిషన్ విశ్వవిద్యాలయాలు చాలా బాగా జరుగుతున్నాయి. మరి అదే రకంగా పూర్ణకుంభం అనంతరం గురుదేవులు గారికి పాదుకా పూజ, అదే రకంగా సభ అంతరం స్వామీజీలు ఉపన్యాసం కూడా ఉంటుంది. దీనికి ఈ కార్యక్రమానికి కోటప్పకొండ చుట్టూ ఉన్న ఎల్లమంద, గురాయిపాలెం, కొండకావూరు, పౌడిమర్రు, గోనెపూడి మహిళా సోదరులందరూ మరియు ముఖ్యంగా ప్రజలు అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. సభ అనంతరం వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులను క్రీడాకారులుగా తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడ్డాయని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు అన్నారు. సోమవారం స్థానిక శ్రీ తిలక్ మున్సిపల్ హైస్కూల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఎస్ఏ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి శిక్షణ తరగతులు నిర్వహించి ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. వేసవి క్రీడా శిక్షణ తరగతులు ఇవాళ ముగింపు రోజుకి వచ్చినాయి. గడిచిన నెల రోజులుగా తిలక్ స్కూల్లో వాలీబాల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి తిలక్ స్కూల్లో పీఈటీ గారు కానీ, హెచ్ఎం గారు కానీ, అదేవిధంగా డిఓ గారు, డిప్యూటీ డిఓ గారు, మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా వాలీబాల్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు. ఇంకా 2-3 నెలలు నేర్చుకుంటే చక్కగా రేపు స్పోర్ట్స్కి వాళ్ళు అటెండ్ అవుతారు. మన తిలక్ స్కూల్ పీఈటీ గారి ద్వారా ఎన్నో ప్రైజులు మనం తేవడం జరిగింది. సెంటర్లో కానీ, జోనల్లో కానీ. మరి వీళ్ళందరూ కూడా ఈ శిక్షణా తరగతులను ముందుకు తీసుకెళ్ళాలి. శిక్షణా తరగతి వాళ్ళ ముగింపుకి వచ్చినా కానీ మరి సెలవులైన రోజులు కూడా మాస్టర్ గారు నేర్పుతూ ఉంటారు. రెగ్యులర్ స్కూల్లో కూడా 1 అవర్ మీరు నేర్చుకుంటూ ఉండాలి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదే శాప్ చైర్మన్ గారు, స్పోర్ట్స్ అథారిటీ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు మాట్లాడుతూ డిఎస్సీ నియామకాలపై వైసీపీ ఎన్ని కేసులు చేసినా కూటమి ప్రభుత్వం కేవలం 148 రోజుల్లోనే 16,000 మంది ఉపాధ్యాయులు నియమించి చరిత్ర సృష్టించిందని అన్నారు. డిఎస్సీపై దాఖలైన సుమారు 242 కేసులను పరిష్కరించి పారదర్శకంగా పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు.
1998లో కేవలం 136 రోజుల్లోనే 36,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని గుర్తు చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి 100 మంది ఉపాధ్యాయుల్లో 70 మంది టీడీపీ హయాంలోనే నియమితులయ్యారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 23 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు చెల్ల రవీంద్ర, జిల్లా అధికార ప్రతినిధి దైద చిన్నబాబు, నరసరావుపేట నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఏనుగంటి భార్గవ సాయి, బల్లగిరి సూర్యనారాయణ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వీధి పంపులు పనిచేయక త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న స్థానికులు 22వ వార్డులో. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్. డిఎస్సిపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది. టీఎన్ఎస్ఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.